వచ్చేసి మనం బిల్డ్ క్వాలిటీ హెవీ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే హెవీ ఏమేమి ఇచ్చారు ఏందనేది ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో చూడండి ఇవి వచ్చేసి ఏంటంటే ఇంతవరకు ఉన్న భూమిపుత్ర వర్షన్ ఇది వచ్చేసి లోయర్ లింక్స్ ఇవి. సో లోయర్ లింక్స్ కూడా ఎక్కడ వచ్చినాయో చూపిస్తాయి. సో ఇంతవరకు వచ్చే లాస్ట్ వర్షన్లో వచ్చిన లోయర్ లింక్స్ ఇవి. ఆ లోయర్ లింక్స్ వచ్చేసి ఏంటంటే ఇవి కొద్దిగా సన్నగా రావడం జరిగింది. సో చూడండి ఇది కొద్దిగా సన్నగా కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇవి మందంగా ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇది ఈ లోయర్ లింక్స్ అనేవి సో ఏంటంటే ఇంత మందంగా రావడం వల్ల ఏంటంటే మనకు సో పెద్ద ఇంప్రూవ్మెంట్స్ చేసినా కూడా బెండ్ కాకుండా అదేవిధంగా డ్యామేజ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ సిల్. ఇది రియల్ ఎక్సెల్ ఆయిల్ సిల్స్. ఈ ఎక్సెల్ ఆయిల్ సిల్స్ వచ్చేసి ఏంటంటే ఈ ఎక్సెల్ ఉండే ఆయిల్ సిల్స్ వెనకాల ఉంటాయి ఇవి. సో చూపిస్తున్నానండి ఒకసారి. ఈ ఎక్సెల్ ఆయిల్ సిల్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ ఎక్సెల్ ఆయిల్ సిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది క్యాస్టల్ ఆయిల్ సిల్ అంటారు. ఇది చాలా హెవీ మెటల్ తోటి ఉంటుంది. లాస్ట్ టైం వచ్చేసి ఏంటంటే భూమిపుత్ర వర్షన్ ఉన్న ఆయిల్ సిల్ ఇది. సో ఇది సింగిల్ రావడం వల్ల కొద్దిగా మనకి ఎక్కువ పోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మనం ఈ ఆయిల్ సిల్ అనేది అప్డేట్ చేసి ఈ ఆయిల్ సిల్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటనేది మన్నిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది P2 ఆయిల్ సిల్. సో ఏంటంటే P2 ఆయిల్ సిల్ అనేది లాస్ట్ వర్షన్లో వచ్చిన ఆయిల్ సిల్ ఇదండి. సో ఇది ఏంటంటే సింగిల్ పీస్ వరకే ఉంటుండే. ఇది వచ్చేసి ఏంటంటే ఈ ఆయిల్ సిల్ వచ్చేసి ఏంటంటే చూడండి దీంట్లో వచ్చేసి ఏంటంటే హెవీ డ్యూటీ తోటి ఉంది ఆయిల్ సిల్. సో ఏంటంటే ఇది చాలా గట్టిగా అదేవిధంగా క్యాస్టర్ ఆయిల్ సిల్తో పాటు ఉన్నది. ఇది చాలా మన్నిక వచ్చడానికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆయిల్ సిల్కి వచ్చేసి ఏంటంటే ఈ ఆయిల్ సిల్ బలంగా లేకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే ఇంప్లిమెంట్స్ రోటోవేటర్ అయితేంది అదేవిధంగా ప్రెషర్ అయితేంది అవన్నీ ఇంప్లిమెంట్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఆయిల్ సిల్ మీద లోడ్ రావడం జరుగుతుంది. ఏదైతే బేరింగ్ ఉందో ఆ బేరింగ్ చిన్నపాటి ప్లే అయినా కూడా ఇమీడియట్లీ ఆయిల్ సిల్ పోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఆయిల్ మొత్తం బయటికి రావడం జరుగుతుంది. ఆయిల్ బయటకు అయితే ఎప్పుడైతే వచ్చిందో దుమ్ము కూడా లోపలికి అంతే పోయి ఆయిల్ ఖరాబ్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి మనం ఈ బలమైన ఆయిల్ సిల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పైప్లో వచ్చేసి ఏంటంటే ఈ పైప్ ఉంటుంది. సో హైడ్రాలిక్ ప్రెజర్ పైప్స్ ఏంటంటే హైడ్రాలిక్ ప్రెజర్ పైప్ వచ్చేసి ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే చూడండి ఇది చాలా మందం ఎక్కువ ఉంది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఇది పైప్ అనేది చాలా కొద్దిగా ఉన్నది, అంటే సన్నగా ఉన్నది. ఇది హెవీగా ఇవ్వడం జరిగింది. హెవీగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ట్రాలీ వర్క్ చేసేటోళ్ళకైనా అదేవిధంగా ఇంప్లిమెంట్స్ వర్క్ చేసేటోళ్ళకైనా స్పీడ్ లిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే పైప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇమీడియట్లీ అనేది టిప్ అనేది స్పీడ్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి ఏంటంటే మనకు వెనకాల ఉన్న హెచ్ బోల్ట్లు. సో ఇంతవరకు వచ్చేసి ఏంటంటే ఈ హెచ్ బోల్ట్ వచ్చేది. సో దీన్ని అప్డేట్ చేసి ఈ హెచ్ బోల్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఉన్న దానికంటే ఇది టార్క్ పవర్ ఎక్కువ అదేవిధంగా ట్రాలీ ఎక్కువ లాగే శక్తి ఉన్నది కాబట్టి సో ఆ హెచ్ బోల్ట్ ఏమన్నా వేటు పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ హెచ్ బోల్ట్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఈ హెచ్ బోల్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా ఫిట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ బోల్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఎక్సెల్ బోల్ట్. సో ఎక్సెల్ బోల్ట్ వచ్చేసి ఏంటంటే ఇంతవరకు వచ్చేసి ఏంటంటే ఎక్సెల్ బోల్ట్ అనేది చాలా తక్కువగా ఉన్నది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే వెనకాల పట్టుకుంటానికి కూడా ఈ గ్రిప్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు వచ్చేసి ఇది డెక్స్కి పట్టుకునేది. ఇది వచ్చేసి మనకు డెక్స్కి పట్టుకుంటుంది. దాంతోపాటు మీకు ఏదన్నా స్పానర్తో పట్టుకుంటానికి కూడా అవకాశం ఉంది. ఇంతవరకు మీరు చూసుకున్నట్టయితే ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ ఈ ఎక్సెల్ బోల్ట్ వరకే వస్తుండే. చాలామంది వచ్చేసి ఏంటంటే ఎక్సెల్ బోల్ట్ కాదు కొద్దిగా బయటికి రావాలి, ఎక్సెల్ బోల్ట్ వరకే ఉండడం వల్ల ఏదన్నా గట్టిగా కొట్టినప్పుడు అదేవిధంగా జట్కాలు ఇచ్చినప్పుడు కూడా స్కిడ్ అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్పుంటే దానికోసం అని చెప్పేసి మనం ఇది అనేది పొడవు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెవీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బోల్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటి ఒక 5 థ్రెడ్లు 6 థ్రెడ్లు బయటికి రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే గ్రిప్ అనేది చాలా బాగుండడం జరుగుతుంది. సో ఇవ్వండి మార్చినవి వచ్చేసి ఏంటంటే ఈ ట్రాక్టర్కి వచ్చేసి ఏంటంటే కొన్ని మా దగ్గర ఉన్న టూల్స్ వరకు నేను చెప్పగలను. కొన్ని మార్చిన విధానం అంటే ఇది. దాంతోపాటు వచ్చేసి ఏంటంటే మీకు దిగుబాటులో ఉన్న టైంలో కూడా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మనకు ఎక్కువ మామూలుగా రొడ్డాం పొలంలో అవుతుంది అదేవిధంగా దిగుబాటు పొలంలో అవుతుంది కూడా వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హౌసింగ్ అనేది కింద ఆనదు కాబట్టి బండి అనేది ఫ్రీగా ముందుకు రావడం జరుగుతుంది. ఓకే రైట్.